ఆంధ్రాలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బాబే కావాలి రాధాకృష్ణ గారికి. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కావాలి. ఎందుకంటే తాట తీస్తారు కాబట్టి, ప్లస్ పనులు జరుగుతాయి కాబట్టి. ఇదిగో రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలం. రేవంత్ ఆగ్రహం, ఆక్రోశం, ఆవేదన. పార్టీలో తాను జూనియర్ అన్న భావన ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభం నుంచి అణుకువతోనే ఉంటూ వచ్చారు. చివరికి అది అందరికీ అలుసుగా మారింది. నిజంగా ఆయన అణుకువగా ఉంటూ వచ్చారా? అణుకువగా ఉంటూ వచ్చి ఉంటే ఇంత గొడవలు అయ్యాయా? జగ్గారెడ్లు, ఉత్తమ్ కుమార్ రెడ్లు వీళ్ళందరూ అలాగ ఉండేవాళ్ళ, అలాగా ఎదిరించేవాళ్ళ ఆయన వ్యవహార శైలి మీద. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని స్మరించి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుండటంతో జనంలో ఆయన పలచన అవుతున్నారు. దీని ప్రభావం సహజంగానే పార్టీపై కూడా పడుతుంది. మరి ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి, ప్పార్టీ ప్రెసిడెంట్ గురించి ఆయన అట్లాగే ఎట్లా మాట్లాడేవాడు కదా. మరి అప్పుడు పార్టీ పలుచునవ్వదా? జనంలో చులకనవ్వదా? అప్పుడు మరి ఎట్లా నెత్తినేసుకున్నారు ఈయన? అదే స్పెషల్. తెలంగాణలో మంత్రులు ఎవరికి వారు స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా అన్ని శాఖల్లో జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చిందంటేనే కరప్షన్, ఎవడికి ఎక్కడ ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటుంటారు. దానికోసం పంచాయతీలు నడుస్తాయి సొంత పార్టీ నాయకుల మధ్యన, అంతే తప్పించి మరేం కాదు. అది తెలియదా? తెలిసినా సరే వాళ్ళు దోచుకుంటుంటే మనం కనుక వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే మనకు కూడా దోపిడీలో కొంత వాటా ఇస్తారనే కదా మనం నెత్తిన పెట్టుకునేది. ఎందుకు దాచేస్తున్నాం ఆ విషయాన్ని? ఏపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర రెడ్డి హయాంలో వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? రాజశేఖర రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చారా? రాజశేఖర రెడ్డిని 24 గంటలు డిఎస్ ఏంటి, కేకే ఏంటి, వి హనుమంతరావు ఏంటి, ఎంత రచ్చ చేసేవాళ్ళు అప్పట్లో తెలంగాణ నాయకులు. మరి అప్పుడే కదా ఉద్యమం రైతు చేసుకొచ్చింది. కానీ అదంతా పూర్తి స్వేచ్ఛ అధిష్టానం ఇచ్చేదా? రాజశేఖర రెడ్డి చనిపోయాక మరి అలెక్కనైతే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి కదా స్వేచ్ఛ కూడా. ఇచ్చారా? నిరంతరం కాంగ్రెస్ అధిష్టానం స్వేచ్ఛని తన దగ్గరే ఉంచుకుంటుంది. కిందోళ్ళకి ఎప్పుడూ ఇవ్వదు, తొక్కేస్తూనే ఉంటుంది. కానీ దాన్ని ఏదేదో జాగ్రత్తగా కాపాడుకురావటం అనేటటువంటిది. పాపం రేవంత్ ఒక్కడి విషయంలో తప్పు చేస్తున్నారు అన్నటువంటి కోణం. రేవంత్ రెడ్డి అత్యంత రిస్క్ తీసుకుని సాధించుకున్న ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటిది కాదు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధిష్టానం కూడా సాహసించలేని పరిస్థితి. అంటే చెప్తున్నారన్నమాట అధిష్టానం, అది రేవంత్ రెడ్డి తెచ్చింది, నువ్వు మూసుకుని పని చేసుకో, ఆయన ఏవైనా సరే ఏం చేయలేవు, నువ్వు కదిలిస్తే ఆయన అవసరమైతే చీల్చిపడేస్తాడు అన్నటువంటిది కాంగ్రెస్ అధిష్టానానికి ఆర్కే ఇస్తున్న వార్నింగ్ అనమాట. కాంగ్రెస్ ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను పునరుజ్జీవింపజేయడమా లేదా అన్నది అధిష్టానం ముఖ్యలే తేల్చుకోవాలి. అంతే తప్పించి అందరినీ కలుపుకెళ్ళడం, బాధ్యతగా ఉండటం అన్నటువంటిది రేవంత్ రెడ్డి బాధ్యత కాదు అన్నటువంటిది ఇక్కడ తేలుస్తున్నారు అన్నమాట.